ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు యేసుక్రీస్తు వారి గురించైనా మరి జననం మరణం గురించి మనం ఆలోచిద్దామండి. ఈరోజు చాలామంది పండగ చేసుకోవద్దని నేను అనగానండి. మరి పండగతోటి మనం ఏం చేస్తున్నాము? ఒక పాపిని రక్షిస్తున్నామా? యేసుక్రీస్తు వారు పుట్టారు అని మనము ఏం చేయాలంటే ఒక పాపిని రక్షించాలి. ఒక పాపిని రక్షించినప్పుడే పరలోకంలోని దేవుడు ఆనందపడతాడండి. మరి ఆనందపడే కార్యక్రమాలు అన్నది ఈరోజు జరుగుతున్నాయి అని అంటే పండగ పేరు చెప్పుకొని ఈరోజు ఒక తాగుబోతులు విందు చేసుకుంటున్నారండి. అది దేవుడికి ఎంత బాధగా ఉంటుందండి. మీరు పండగ చేసుకుంటున్నారండి, మేము ఏదో వారం లేక మాట్లాడుతున్న మాటలు కాదండి. మీరు పండగ చేసుకుంటున్నారు కదని మేమేదో ద్వేషంతో మాట్లాడుతుంది కాదు. కానీ దేవుడి పేరట చెప్పి ఈరోజు దేవుడికి సంతోషపెట్టేవారిగా ఉన్నారు. ఈరోజు పండగలు చేసుకోండి, చేసుకోవద్దని మేము అనట్లేదు. ఆ పండగ ద్వారాగా ఎన్ని ఆత్మలు రక్షించగలుగుతున్నారు, ఎన్ని ఆత్మలు రక్షించగలుగుతున్నారు. ఈరోజు పండగ పేరు చెప్పుకొని ఈరోజు ఏమండి కొత్త బట్టలు దేవుడికా మనకండి. యేసుక్రీస్తు వారికి మనం కొత్త బట్టలు కొనం కదండి, ఆయన వేసుకోడు కదండి. బట్టలు ఎవరికి? మనకండి. ఇల్లు శుభ్రం చేసుకుంటాము, మిద్దుల మీద ఉన్న సామానం అంతా దింపించేస్తామండి. అవన్నీ శుభ్రంగా తోమేస్తాము, మళ్ళీ సర్దేస్తాము. అంటే ఇల్లు శుభ్రం. అది దేవుడికా లేకపోతే మనకండి. ఏమండి ఒక వంటకాలు చేసుకుంటున్నాము, ఆ వంటలన్నీ దేవుడు తింటాడా? మనం తింటామండి, మనం తింటామండి. అంటే ప్రతిదీ మనం ఆనందిస్తున్నాం. మనం ఆనందపడడానికి ఎన్నో చేసుకుంటున్నాము. కానీ దేవుడు ఆనందపడుతున్నాడా? ఇల్లు శుభ్రంగా క్లీన్గా చేసుకుంటావు, చక్కగా ముగ్గులు పెట్టుకుంటావు, ఎంతో అందంగా చేస్తున్నావు. కానీ దేవుడు ఏది అందంగా ఉంచమన్నాడండి? నీ దేహమే దేవుని ఆలయం అన్నాడండి. మరి నీ దేహమే దేవుని ఆలయం అనేటప్పుడు మరి నీ దేహాన్ని ఎలాగా శుభ్రపరుస్తున్నావు? ఒక పాపినైనా నువ్వు రక్షించగలుగుతున్నావా? ఒక పాపినైనా నువ్వు మార్చగలుగుతున్నావా? మరి మారు మనసు పొందితే దేవుడు ఆనందపడతాడండి. నువ్వు పండగ పేరు చెప్పుకొని ఈరోజు ఎందరికో మరి చుట్టాలను పిలిచి మరి వాక్యం బదులు ఏం చెప్తావని అంటే ఎన్నో వంటకాలు చేసి మరి తాగుపోతులు విందు. ఒక పండగ పేరు చెప్పుకొని ఇలాంటివి చేస్తే దేవుడికి చాలా బాధండి. ఎప్పుడైతే మనం వాక్యం చెప్పి ఒక పాపినైనా మారుస్తామో అప్పుడే దేవుడికి ఆనందం అండి. ఒక మాట మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన మరణ పునరుద్ధానాలు తెలియజేయమన్నాడండి. మనం ప్రతిరోజు శరీరం రక్తం తీసుకోమన్నాను, లేదా ప్రతి వారం. కొంతమంది ఒక్కొక్క నెలలో తీసుకుంటారు. మరి తీసుకున్న మనమందరముని ఆయన మరణాన్ని ప్రకటించగలుగుతున్నామా? కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ మరి 11వ అధ్యాయం మరి 24వ అధ్యాయంలో ఏముందో చూడండి. వచనంలో దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఏమండి ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నారండి? యేసుక్రీస్తు వారు పాపులు అందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. రొట్టి ద్రాక్షారసం తీసుకుంటున్నాం, ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన శరీరము, కుమారుని యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకోమని మనకి కొరింథీయులకు రాసిన 1 పత్రికలో మనకు తెలియజేస్తున్నాను. మరి ఎంతమందికి ఈ మాట తెలుసండి? అంటే ఆయన మరణించింది జ్ఞాపకం చేసుకోమని అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. కానీ ఆయన జననం కోసము జ్ఞాపకం చేసుకోమని ఉందండి అక్కడ. ఆయన మరణం గురించి జ్ఞాపకం చేసుకోమంటున్నారు. మరి రొట్టి ద్రాక్షారసం తీసుకున్న ప్రతి ఒక్కరి మీద సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి ఏం ప్రకటించాలండి? ఆయన మరణం గురించి ప్రకటించాలి. నా పుట్టిక గురించి ప్రకటించండి అని బైబిల్లో ఎక్కడైనా ఉందండి? నేను పలానా రోజు పుట్టాను, పలానా డేట్ను పుట్టాను
అని బైబిల్లో ఎక్కడైనా ఉందండి? ఎక్కడా లేదండి. ఒక క్రిస్మస్ ఒక పండగ అన్నది మనం చేసుకుంటున్నాం, చేసుకోవద్దని అనట్లేదండి. ఎందుకంటే ఆ క్రిస్మస్ చేసుకునేటప్పుడు మీరు ఎలా చేసుకోవాలంటే దేవుడికి మహిమ కలిగినట్లుగా కొన్ని ఆత్మలు రక్షించేవారిగా పండగలు చేసుకోవాలండి. మరి కొన్ని ఆత్మలు రక్షించేవారిగా ఈరోజు పండగలు ఉన్నాయండి. చూడండి, తేజీలకి డ్యాన్సులండి. చిన్నపిల్లలు కానించి పెద్దవారు కూడా ఈరోజు డ్యాన్సులు వేస్తున్నారండి. పండగ పేరు చెప్పుకొని మరి డ్యాన్సులు వేయడం. మరి క్రిస్మస్ తాత అండి, క్రిస్మస్ తాత ఎక్కడున్నాడండి బైబిల్లోని? మరి తాత ఎక్కడి నుంచి వచ్చాడండి? బైబిల్లో ఒక మాట ఉందండి. బైబిల్లో ఉన్నది ఏ మాట తీయకూడదు, కలపకూడదు. తీసిన ఎడల కలిపిన ఎడల ఏమండి శిక్ష. మరి ఆ శిక్షకి పాత్రలు అవుతామా? బైబిల్లో ఏది తీయకూడదు, ఏది కలపకూడదు అని. మరి ఈ క్రిస్మస్ తాత అన్నది ఎక్కడొచ్చాడండి? మనుషులు పెట్టుకున్నారండి. బైబిలు మనుషులు ఊహన బట్టి రాయబడలేదండి, పరిశుద్ధాత్మ ప్రేరణతోటి రాయబడింది. మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన ఈ బైబిల్లోని మాటలు ఈరోజు లేని వాటిని కూడా ఏం చేస్తున్నారు? కలిపేస్తున్నారండి. ఒక క్రిస్మస్ అన్న పదం లేదు, కానీ క్రిస్మస్ అని ఈరోజు జరుపుకుంటున్నారు. మరి బైబిల్లోని ఎక్కడైనా ఉందండి పలానా రోజు పుట్టాను, పలానా డేట్ను పుట్టాను? మనం పుట్టినరోజు చేసుకుంటే పలానా తారీఖును పుట్టామని మనం పుట్టినరోజులు చేసుకుంటామండి. మరి యేసుక్రీస్తు వారు పలానా రోజు పుట్టాము అని ఎక్కడైనా తారీఖు ఉందండి? ఏ నెల అన్నది ఉన్నదా? లేదండి. కానీ మీరు ఏ పండగ చేసుకున్నా ఒక క్రిస్మస్ అన్న పండగ చేసుకుంటే ఆ పండగ ఎలా ఉండాలి అని అంటే కొన్ని ఆత్మలు రక్షించే పండగలా ఉండాలండి. కొన్ని ఆత్మల్ని పాడు చేసేవారిగా ఉండకూడదండి. మరి ఈరోజు తేజీలు ఎక్కి ఈరోజు డ్యాన్సులు వేయడం ఏమండి ఎలా ఉంటున్నారండి? సమాజం అంతా ఎలా ఉంటుందండి? నేను అల్లరికి కత్తను కాదంటున్నాను, పరిశుద్ధాత్మ అల్లరికి కత్త కాదు. ఈరోజు అల్లర్లండి, గోళ్ళండి. ఈరోజు ఎవరైనా ఇల్లు ఇవ్వాలి అని అంటే క్రైస్తవులకి ఎందుకు భయపడుతున్నారో తెలుసండి? మీరు దేవుడిని నమ్ముకున్నారా? అయితే మీకు ఇల్లు ఇవ్వు అంటున్నారండి. ఈరోజు ఏమంటున్నారు? మీరు దేవుడిని నమ్ముకుంటే ఇల్లు ఇవ్వంటున్నారండి. చూడండి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి వచ్చామో మనము. ఎందుకు ఇల్లు ఇవ్వని అంటున్నారండి? అల్లర్లు, గోల, ఏడుపులు. ఈరోజు ఈ అల్లర్ల వల్ల, గోల వల్ల ఇల్లు ఇవ్వంటున్నారండి. క్రైస్తవులకైతే మేము ఇల్లు ఇవ్వని అంటున్నారండి. ఎవరు చేసుకున్నారండి? క్రైస్తవులు కాదండి. నా నామం అనుజనుల మధ్యన దూషింపబడుతుంది అండి. నా నామము అనుజనుల దగ్గర దూషింపబడుతుందంటే ఈరోజు ఎవరండి హేళన చేసింది? క్రైస్తవులు కాదండి. క్రైస్తవ పాటల్లోని సినిమా పాటలు వస్తున్నాయండి ఈరోజు. క్రైస్తవుల పాటలు క్రైస్తవుల్లా ఉన్నాయండి. ఈరోజు సినిమా పాటలు కలుపుతున్నారండి. ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. ఇలాంటి పాటల వల్ల దేవుడు ఆనందపడతాడా? ఆనందపడ్డండి. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకి గొర్రెలు ఉన్నాయి, మనిషి కుమారు తలవాల్చుటకు చోటైనను లేదన్నాను. మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి ఆయన తలవాల్చుటకు చోటు లేదంటండి. చాలామంది పశువుల పాకలో పుట్టాడని అంటారండి. కానీ పశువుల పాకలో పుట్టాడండి ఆయన? పశువుల పాకలో పుట్టలేదండి. శస్త్రంలో చోటు లేక పశువుల పాకలో పొరుండి పెట్టారండి. కానీ ఈరోజు బైబిల్ చాలామందికి అర్థం కాలేదండి. యేసుక్రీస్తు వారు పశువుల పాకలో పుట్టాడని ఎన్నో పాటలు కట్టారండి. కానీ ఆయన పశువుల పాకలో పుట్టలేదండి. శస్త్రంలో చోటు లేక పశువుల పాకలో పొరుండి పెట్టారండి. ఈరోజు బైబిల్ అన్నది ఈరోజు ఎవరికి అర్థమైందండి? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మరి ఎన్నో మాటలు, ఉన్నతమైన మాటలు తెలియజేశాడండి. ఆయన వెనకాల ఉన్న ఎంతోమంది 12 మంది శిశువులు ఉన్నారు కదండి, వాళ్ళు ఎవరైనా క్రిస్మస్ పండుగ చేశారండి? వాళ్ళకన్నా మన బతిపరులమా? ఒక ఆంధ్రయ్య, ఒక పేతురు, ఒక యాహాను ఎంతమంది ఉన్నారండి? 12 మంది శిశువులు. ఒక్క శిశువుడైనా మరి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజు చేశారండి? వాళ్ళు చేయలేదండి. వాళ్ళకి తెలియదు అంటారా? వాళ్ళకన్నా మంచి జ్ఞానం ఉన్నవాళ్ళమా మనం?
కాదండి, వాళ్ళే పుట్టినరోజులు చేయలేదు. ఒక క్రిస్మస్ అన్న వాళ్ళ నోటి నుంచి మాటే రాలేదు ఆనాడు. కానీ ఈరోజు నువ్వు చేసుకుంటున్నావంటే ఈరోజు వ్యాపారం అండి. క్రిస్మస్ పేరుతో ఈరోజు వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం, ఇది కూడా ఒక వ్యాపారంగా మలిచారండి ఈరోజు. అలాగ వ్యాపారంగా చేస్తే దేవుడు ఊరుకోడండి. దేవుడు ఆరని అగ్నికి నిన్ను పంపుతాడండి. ఒక మాట చూసుకుందాం చూడండి. రోమాపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం కానీ చదువమ్మా. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినాను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము. చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినా ప్రభువారమై ఉన్నాము. ఎలా ఉన్నామంటండి? మనం చనిపోయినా క్రీస్తు కొరకే బతకాలంటండి. మనం బతికి ఉన్నా క్రీస్తు కొరకే బతికి ఉండాలి, చనిపోయినా క్రీస్తు కొరకే బతికి ఉండాలంటండి. ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి. ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి గురించి మరి నువ్వు ప్రకటించేవారిగా ఉన్నావా? ప్రకటించాలండి. మన పాపాల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. మరి మనుషులు అందరూ యేసుక్రీస్తు వారి యొక్క జననం ఎందుకు జరిగిందో, మరణం, ఆయన మరణించడం ఎందుకు మరణించారు అన్నది ఈరోజు తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరూ పండగ చేసుకోండి వద్దని అనట్లేదు. పండగలోని దేవుణ్ణి మహిమపరచాలి, అనేక ఆత్మల్ని రక్షించేవారిగా ఉండాలని కోరుకుంటూ, మరి ఎంతోమంది క్రైస్తవులైన నా సహోదరులకి నేను తెలియజేయవలసింది ఏంటంటే, పుణాత్మలు రక్షించేవారిగా ఉండాలని ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తున్నానని అందరికీ వందనాలు.